ఆలు మస్కా బన్. చెప్పు బాబాయ్. ఫ్రైంగ్ ప్యాన్ తీసుకుని ధనియాలు ఎండుమిర్చి లైట్గా అలాగా లైట్గా అంటే అలా గలగల గలగల ఆడేలాగా అయితే సన్న మంట మీద చేస్తా అంతే. ధనియాలు అటు పిమ్మట ఎండుమిరపకాయలు అవి మనం మస్కాలోకి పెట్టుకున్నాం బాబాయ్. ఏం కాదులేరా. అదే ఏం కాదు, అదే కొన్ని ఉంటే దాంట్లో బాగుంటుందని నా అభిప్రాయం. లైట్గా వేయించి దంచే. ఇంత చిన్న మంట మీద ఇట్లా వేయిస్తే వేగుతాయి అంటవా? వేగినట్టేనా? వేగినట్టే. ఇప్పుడు ఏం దీన్ని పొడి చేయాలా? ఆ చిన్న రూపులో అందుకో చెప్తా. ఉడికించిన ఆలుగడ్డలు వేసాయి, ఈ మిర్చి ధనియాల పొడి, మిగతా ఆ పదార్థాలు కూడా వేసాయి. ఏవి కొత్తిమీర అన్నీ వేసి పిసికాయి. నిమ్మరసం కొత్తిమీర, పచ్చిమిర్చి, వెన్న కొంచెం ఆపు. కలిపేయాలా? ఉప్పు ఎంత వేయమంటావు? 3/4 చెంచా. అలా వేసి వేయనట్టు అంటున్నావు. ఇలా కష్టపడి పని చేస్తుంటే ఎంత ముద్ద వస్తున్నావు. ఏంటో బాబాయ్. ఇది తడిపెట్టు. అప్పట్లో అందుకో. రేపుడు మూకుడు ఎక్కించు. మళ్ళీనా? ఎందుకు? కొంచెం వెన్న పూసి ఈ బ్రెడ్ని కాలుద్దాం. అయితే ముందు ముక్కలు చేసుకుంటా. చేసే ఈ బ్రెడ్ భలే ఉంది. ఎడ దొరుకుతుంది ఇది? ఇట్లుంది బజార్లో బేకరీలో. చెప్పి చేయించుకోవాలంతే మనకు కావాల్సిన సైజు. పోయి వెలిగించు. ఆ వెన్న ముద్ద వేసి బన్ను తిప్పాలా? బన్ను అలాగే అయిపోయింది. సరిపోయింది. ఇట్లా రివర్స్ అవసరం? అయిపోయింది. నువ్వు చేయగల ఒకసారి. ఈ ఆలు ముద్ద పూసి మిగతా అన్నీ వేసేస్తే అయిపోయింది. స్టార్ట్ చేయి. కానీ కానీ ఒక 3-4 చెంచాలు పూయాలి. అలాగే.
స్వీట్ చట్నీ కొంచెం కొంచెం వేయి. ఒక్కొక్క స్పూన్ చాలా. 1/2 స్పూన్ చాలు. వేయించిన పల్లీలు శనగలు స్వీట్ చట్నీ మీద. చాలు, ఇవి వేయాలిగా. మళ్ళీ దానిమ్మ గింజలు వేయాలి. వీటిలో దొరికించు ఒక్కొక్కటి. ఇలా పెట్టాలా? అరిటాకు పరిచిన ప్లేస్, ఇంకో దానికి ప్లేస్ ఉంది. ఆలు మస్కా బన్ ఎలా తయారు చేసావు? ఆలు మస్కా బన్ ఎలా తయారు చేస్తానంటే, ముందుగా వేపుడు మూకుడులో ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించి రోట్లో వేసి దంచుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన ఆలుగడ్డల్లో మనం దంచుకున్న ధనియాలు, ఎండుమిరపకాయల పొడి వేసి నిమ్మరసం, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెన్న, ఉప్పు కూడా వేసి బాగా చిదుముకోవాలి. బన్నుని మధ్యలో కట్ చేసి బటర్తో 2 వైపులా కాల్చుకొని మధ్యలో మనం తయారు చేసుకున్న ఆలు మిశ్రమాన్ని పెట్టి పైనుండి స్వీట్ చట్నీ, వేయించిన పల్లీలు, శనగలు, దానిమ్మ గింజలు వేసి మరోవైపు బన్నుతో క్లోజ్ చేసి చుట్టూ సేవ్ పట్టించుకుంటే ఆలు మస్కా బన్ రెడీ.